ఈరోజు మనము టమాటో రసం చేసుకుంటున్నాం. ఓకే, ఈరోజు నేను టమాటో రసం చేస్తున్నాను. ఇలా 3 టమాటోలు తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా పండుగా ఉన్నవి తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలా పండుగా ఉన్నవి తీసుకొని వీటిని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి కొద్దిగా బాగా ఉడకబెట్టాలన్నమాట. చలో చూద్దాం రండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసేద్దాం. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొండి ఫ్రెండ్స్, కావలిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ కారం వేసుకుందాం. కారం కూడా చూసి వేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు, వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసేసుకున్నాం కదా, ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా, అది ఉడకాలి ఫ్రెండ్స్, బాగా ఇట్లా ఉడకాలి. ఆ చారు ఉడికేలోపు మనం ఇలా రోల్ తీసుకొని ఇలా ఒక 5-6 ఎల్లిపాయలు, మిరియాలు, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. తీసుకొని బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇలా ఇలా కచ్చా పచ్చగా దంచేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎప్పటికప్పుడు ఇలాగే దంచుకుంటా ఫ్రెండ్స్. ఇలా టమాటో రసం ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, కలిపేసుకొని ఇప్పుడు దంచుకున్నాం కదా మిరియాలు, ఎల్లిపాయ ఇందులోకి వేసేసుకోవాలి. ఉడకాలి, టమాటో మెత్తబడిగా ఉడకాలి బాగా. ఇప్పుడు ఏమేమి వేసుకున్నాం టచ్ చేసుకొని వాటర్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం, అల్లం లేదు, మిరియాలు, ఎల్లిపాయ వేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి. ఓకే, ఉడకనివ్వండి. ఒక 10 minutes బాగా ఉడకాలి. అంతలోపు మనం టమాటో రసంకి పోపు పెట్టాలి కదా. ఒక 2-3 తీసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొత్తిమీర పెట్టుకొని అది అయిన తర్వాత పోపు పెట్టేస్తాం. ఇలా బాగా టమాటో మెత్తగా ఉడుకుతూ ఉంది. ఉడకనివ్వండి, ఇంకా కావాలి. ఇంకా 5 minutes ఉడకాలి. తర్వాత పోపు పెట్టేసి, పోపు పెట్టకముందే మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటరు, కొద్దిగా ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలి అంటే సగం, వీటితో సగం వేసుకోండి. కావాలంటే ఓకే. రసం పొడి కూడా వేసుకుందాం కొంచెం.
కొద్దిగా ఎక్కువ వేసుకుని పోతే లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఓకే, కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, కొంచెమే చాలు. చింతపండు టమాటో పులుపైన కొంచెం చింతపండు వేసుకోవాలి. వేసుకుంటే కొద్దిగా మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, కొద్దిగా రసం పొడి ఇంకా కొంచెం వేద్దాం ఫ్రెండ్స్. చూడండి, టమాటో రసం మీరు చేసుకొని సూపర్గా ఉంటుంది. ఇట్లా బాగా ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఒక నిమిషం, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్లో వేసుకుంటే కొంచెం కొత్తిమీర స్మెల్ ఉంటుంది. ఫస్టే వేసామంటే స్మెల్ ఉడికి 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 స్మెల్ కొంచెం తక్కువ అయిపోద్ది. ఓకే, చూడండి బాగా రెడ్గా ఉంది కదా టమాటో రసం. టమాటోలు బాగా మెత్తగా అవైతే మనకు మంచిగా టేస్ట్ వస్తుంది. సూప్ కూడా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా. అందుకే బాగా పండుగా ఉంటాయి కదా టమాటోలు, అవి వేసుకోవాలి. కాయలుగా ఉన్నవి అంటే టేస్ట్ అంతగా రాదు. ఓకే, ఇందులో వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకుంటారు, షుగర్ కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. నేనైతే ఏం వేయట్లేదు, స్వీట్ వేస్తే మా ఇంట్లో తినరు. టమాటో రసం లాగే ఉండాలి. ఓకే, ఇది రాయలసీమ టమాటో రసం. ఆయిల్ వేసుకుందాం బాండీలో పోపు పెట్టుకోవడానికి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా వేసుకోవాలి, టమాటో రసం కదా కొంచెం వేసుకోవాలి. పప్పుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, రసం కాబట్టి కొద్దిగా. అన్నీ వేసేసుకోవాలి. వేసేద్దాం, అయిపోయింది. టమాటో రసం రెడీ. టమాటో చారు అంటారు, రసం అంటారు, ఎలా అంటే అలా మీ ఇష్టం. టేస్ట్ చేద్దాము. నిజంగా చెప్తా ఫ్రెండ్స్, బాగుంటే బాగుంది అని చెప్తా. వావ్, నిజంగా అంటే సూపర్ టేస్ట్ ఉంది. రాయలసీమ టమాటో రసం మీరు కూడా చేసుకోండి, సూపర్ ఉంది ఫ్రెండ్స్. రైస్లోకి టమాటో రసం, ఆమ్లెట్ కూడా వేస్తాను ఇప్పుడు. ఈరోజు లంచ్ అదే మా ఇంట్లో. ఇక ఆమ్లెట్ వేసుకుందాం అన్నాం కదా, 2 ఎగ్స్, ఉప్పు కారం షేక్ చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, వేసేసుకుని పైన కొంచెం ఆయిల్ వేద్దాం. టమాటో రసంకి కాంబినేషన్ ఆమ్లెట్.
ఈరోజు. చూద్దాం, మళ్ళీ మాడిపోతుందేమో. మాడిపోతే టేస్ట్ ఉండదండి. ఆమ్లెట్ చేదుగా ఉంటుంది మనం తింటున్నా కూడా రైస్. కాబట్టి ఆమ్లెట్ మాడగొట్టద్దు ఎప్పుడైనా. అప్పుడప్పుడు మాడిపోతుంటుందిలే కానీ మాడిపోకుండా చూసుకోవాలి. ఏమంటే మనం ఏం తింటున్నా కూడా ఇలా మాడిపోయిందనుకో మనం ఇంకా చేదుగా ఉంటుంది. సో మనం మాడిపోకుండా ఆమ్లెట్ చేసుకోవాలి. రెడీ, ఆమ్లెట్ రెడీ. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి రైస్, టమాటో రసం, ఆమ్లెట్. ఇది నాకు అనుకుంటున్నారా? నో ఫ్రెండ్స్, ఇంట్లో పెద్ద ఫస్ట్ వాళ్ళకన్నమాట. ఓకే, వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తింటాం. ఓకే, ఇలా ఉంటుంది ఈరోజు మా లంచ్. ఇదేనండి. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవజచ్చిన జన్మకే